मेन में हो रहा है ये, वो देखो। న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని ఎయిర్పోర్టుపై రాకెట్ దాడులు జరిగాయి. జమ్మూలోని 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ అయినట్లు తెలుస్తుంది. అయితే ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. तो भाई जो भी लोग JNK के बाहर दिख रही है बस। भैया यहाँ से फेंक रही है। జమ్మూ కాశ్మీర్లోని ఎయిర్పోర్ట్పై రాకెట్ దాడులు జరిగాయి. జమ్మూలోని 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ అయినట్లు తెలుస్తుంది. అయితే ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. भाई जो रेड रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है। तो अब ये गलती बता जा रही है, ये मेन हमारी छन्नी सिटी है, जम्मू मेन में हो रहा है ये। तो फुल स्केल वॉर है भाई, ये फुल स्केल वॉर। लाइट अभी बंद हो रही है भाई, पाकिस्तान की गांड मारनी पड़ेगी। इंडियन आर्मी को पूरा सपोर्ट है, पूरा खत्म कर दो सालों को। జమ్మూ కాశ్మీర్లోని ఎయిర్పోర్టుపై రాకెట్ దాడులు జరిగాయి. జమ్మూలోని 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ అయినట్లు తెలుస్తుంది. అయితే ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. भैया यहाँ से फेंक रही है। కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. గతంలో నమోదైన పరువు నష్టం కేసులో శిక్ష పడడం, ఆయన పౌరసత్వానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న ప్రశ్నలు కారణంగా చూపుతూ ఈ పిటిషన్ దాఖలైంది. అయితే పిటిషనర్ వాదనలను తోసిపుచ్చిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రెడ్ లైట్ జమ్మూ కాశ్మీర్లోని ఎయిర్పోర్టుపై రాకెట్ దాడులు జరిగాయి. జమ్మూలోని 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ అయినట్లు తెలుస్తుంది. అయితే ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. चुप करो मम्मी. भाई ये जो रेड रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है. तो आप देख रहे हो कितने सारे जा रहे हैं. ये मेन हमारी छन्नी सिटी है, जम्मू मेन में हो रहा है ये. वो देखो फुल स्केल वॉर है भाई, ये फुल स्केल वॉर. लाइट अभी बंद हो रही है भाई, पाकिस्तान की गांड मारनी पड़ेगी. इंडियन आर्मी को पूरा सपोर्ट है, पूरा. ख़त्म कर दो सालों को. लाइट्स बंद हो गई, देखो साइड लाइट्स बंद हो रही है. జమ్మూ కాశ్మీర్లోని ఎయిర్పోర్టుపై రాకెట్ దాడులు జరిగాయి. జమ్మూలోని 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ అయినట్లు తెలుస్తుంది. అయితే ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. चुप करो मम्मी. जम्मू मेन में हो रहा है ये. वो देखो हाँ, रेड लाइट दिख रही है बस. పరిస్థితి క్రమంగా మరింత తీవ్ర రూపం దాల్చినట్లు కనబడుతుంది. తెల్లవారుజాము నుంచి పాకిస్తాన్లోని దాదాపు 15 నగరాలపై భారత్ డ్రోన్లతో దాడి చేసింది. మరోవైపు భారత్పై సరిహద్దుల నుంచి పాక్ మిస్సైళ్లు, రాకెట్లతో దాడి చేస్తుంది. వాటిని మన బలగాలు నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ అఖ్నూర్లలో సైరన్ మోగించింది. ఆర్మీ సైరన్ మోగించిందంటే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. ఇక పాక్ దాడుల నేపథ్యంలో భారత్ ఎలా ప్రతిస్పందిస్తుంది ఈ రాత్రికి అనేది ఉత్కంఠగా మారింది. పాక్లోని మరిన్ని కీలక ప్రాంతాలను మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఎలాంటి దాడులనైనా ఎదుర్కోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జట్లు, ఆర్మీ S-400 వ్యవస్థలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. జమ్మూ ఎయిర్పోర్టు వద్ద బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. పాక్ టార్గెట్ చేసిన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో బ్లాక్అవుట్ కొనసాగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతుంది. పాక్ ఏదైతే డ్రోన్లతో అయితే దాడి చేస్తున్నట్టుగా కనబడతా ఉంది, దీని భద్రతా బలగాలు ఎలా ఎదుర్కొంటాయి? రైట్, మొత్తానికి భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం ఒకటి యాక్టివిటీ చేయటం, ఆ తర్వాత పాకిస్తాన్ ప్రతిఘటించడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో లేటెస్ట్ గా ప్రతి దాడికి కూడా పాకిస్తాన్ దిగుతుంది, స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తున్నాం, మన స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం, జమ్మూ ఎయిర్పోర్ట్, అదేవిధంగా పఠాన్కోట్ ఎయిర్పోర్ట్, అంటే ఆ ప్రాంతంలో ఆ 2 ప్రాంతాల పైన లాంచర్ J-16 ఫైటర్ జెట్స్ తో దాడికి
పాల్పడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆ స్థాయిలో దాడి పాల్పడుతుంది. అట్ ది సేమ్ టైం పెద్ద ఎత్తున ఫైటర్ జెట్స్ తో దాడి చేయాలని జమ్మూ ఎయిర్పోర్ట్ అదేవిధంగా పఠాన్కోట్ సమీపంలో ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా స్మాష్ చేయాలనే ఒక ప్రాంతం గుట్టతో పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ ని పంపించింది. వాటిని సమర్థవంతంగా మనకున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా సమర్థవంతంగా వాటిని తిప్పుకోవడం జరిగింది. 3 నుంచి 5 ఫైటర్ జెట్స్ ని ఇప్పటికే కూల్చివేయడం జరిగింది. అయితే పాకిస్తాన్ చెప్తుంది మాత్రం మేము చాలా డ్యామేజ్ చేసాము ఫైటర్ జెట్స్ ద్వారా ఆ ఎయిర్పోర్ట్ దగ్గర, జమ్మూ ఎయిర్పోర్ట్ దగ్గర కావచ్చు, లేదంటే వేరే ఆ చుట్టూ సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డ్యామేజ్ చేశాము అని బలంగా చెప్తున్నప్పుడు కూడా నిజానికి ఆ వాటిలలో వాస్తవం లేదనేది భారత రక్షణ శాఖ యొక్క వాదనగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. పాకిస్తాన్ చేసినటువంటి జెట్ ఫైటర్స్ తో చేస్తున్నటువంటి వాటన్నిటి కూడా మేము కుప్పకూల్చామని ఒక జమ్మూ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎవరికి కూడా ఎటువంటి హాని జరగలేదని వాళ్ళు ఏదైతే ప్రయోగం అటెంప్ట్ చేశారో వాటిని సమర్థవంతంగా మిసైల్స్ జెట్ ఫైటర్స్ ని మిసైల్స్ మొత్తం అన్నింటిని కూడా మనం కూల్చేసాం, స్మాష్ చేసాం అనే ఒక మెసేజ్ ని కూడా బయటికి రక్షణ శాఖ వదలడం జరిగింది. బట్ ప్రజలంతా అప్రమత్తంగా ఉంటే చాలా బెటర్ అనే ఒపీనియన్ తో మాత్రం ప్రజలకు కూడా ఒక కాషియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ పాకిస్తాన్ పై కూడా దాడికి ఇప్పుడు పాకిస్తాన్ మనం కేవలం ఆపరేషన్ సింధూర్ పేరుతో అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు ఏదైతే క్రాస్ బోర్డర్ టెర్రరిజం పాల్పడుతున్నటువంటి ఉగ్ర స్థావరాలు మాత్రమే డెమోలిష్ చేసాం. పాకిస్తాన్ మిలిటరీని కానీ పౌరుల జోలికి మనం వెళ్ళలేదు. యాక్చువల్ గా భారత ప్రభుత్వం చెప్తున్నట్టు వాదన ప్రకారం కావచ్చు, భారత త్రివిధ దళాలు చెప్తున్న వాదన ప్రకారం, కానీ దాన్ని ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొని ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తూ పక్క దేశంపై విషయం కక్కుతున్న పాకిస్తాన్ మాత్రం భారత్ ఏదో చేసింది, భారత్ మొత్తం పాకిస్తాన్ ఏదో చేసిందని ఒక అపోహ, ఒక బలమైన కక్షతో ఈ విధంగా అలా ప్రతిదాడులు జరుగుతుంది. సో ప్రతిదాడికి దిగింది కాబట్టి భారత త్రివిధ దళాలు కూడా కంప్లీట్ గా ఇక ఫోర్స్ఫుల్ గా ఫైట్ చేయడం కోసం, వారిని అంతమొందించడం కోసం, అదే పాక్ ఆర్మీ కావచ్చు, పాక్ ఆర్మీ చేసుకున్నటువంటి ఇప్పటివరకు ఉగ్రవాదుల్ని ఏరివేశాం, 9 స్థావరాల నుంచి ఉగ్రవాదులను హతమార్చాం, అది సెకండరీ. కానీ ఉగ్రవాదులు చంపితే పాకిస్తాన్ దేశానికి, పాకిస్తాన్ పౌరులకి ఏదో జరిగినట్టుగా ఫీల్ అయిపోయి పాక్ ఆర్మీ రేంజర్స్ ఎవరైతే ఉన్నారో, పాక్ ఆర్మీ రేంజర్స్ వారంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత్ పై దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. అదే ఇప్పుడు దాని ఫలితమే ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఆ జెట్ 16 అంటే F-16 జెట్ ఫైటర్స్ ద్వారా, మరికొన్ని మిసైల్స్ ద్వారా భారత జమ్మూ ఎయిర్పోర్ట్ తో పాటు పఠాన్కోట్ అసమీ ప్రాంతంలో అటాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ భారత్ మాత్రం సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఈ నైట్ మొత్తం కూడా ఎఫెక్టివ్ గా దాడులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రతిదాడులు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది వెంకటేష్. అయితే వెంకట్, ఇప్పుడు మనకు స్క్రీన్ మీద విజువల్స్ చూస్తుంటే జమ్మూ కాశ్మీర్లోని సివియల్స్ ఏదైతే ప్రజల మీదనే అటాకులు, అవి క్షిపణులు ప్రయోగిస్తున్నట్టుగా అయితే కనబడతా ఉంది. దీనికి ఎదుర్కోవడానికి డిఫెన్స్ మెకానిజం S-400తో పాటు భారత ఆర్మీ ఆకాష్ ఎయిర్ సిస్టమ్ను కూడా యాక్టివేట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ ఆకాష్ ఎయిర్ సిస్టము ప్రత్యేకత ఏంటి? అసలు S-400తో ఏదైతే క్షిపణులని మనం నిన్న ఏదైతే పాకిస్తాన్ పంపించిన మిసైల్స్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. సో ఇప్పుడు అత్యవసరంగా ఆకాష్ ఎయిర్ సిస్టమ్ను కూడా యాక్టివేట్ చేయడం కూడా జరిగింది భారత ఆర్మీ. మీరు చెప్పినట్టుగానే యాక్చువల్గా మనం వాడుతుంది రష్యన్ మేడ్ S-1400 సుదర్శన్ చక్రగా దానికి నామకరణం చేశారు. అది S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే గగనతలంపై వచ్చినటువంటి మిసైల్స్ మొత్తాన్ని కూడా గుర్తించి ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ గా ప్రిసైజ్ గా బ్లాస్ట్ చేయగల దమ్మున్నటువంటి ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400. ఇప్పుడు ఆకాష్ ఎయిర్ సిస్టమ్ కూడా, అంటే ఆకాష్ ఎయిర్ సిస్టమ్ ఓన్లీ అంటే కంట్రీ మేడ్ స్వదేశీ వెపన్ గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా యాక్టివేట్ చేయడం వల్ల ఏంటంటే సో దట్ ఎక్స్ట్రాగా కొంచెం ఇంపాక్ట్ఫుల్ గా మనం శత్రుదేశ ముక్కలను ఎదుర్కొనేందుకు పూర్తి అవకాశం ఉంటుంది కాబట్టి సో దాన్ని కూడా యాక్టివేట్ చేశారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక యుద్ధ తీవ్రత పెరిగింది అనే ఒక ఇంటెన్షన్ ని, ఒక మెసేజ్ ని భారత ప్రభుత్వం కూడా పంపిస్తూ ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం కొంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆర్మీ పోస్టుల్లో ఉన్నటువంటి సైనికులు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందనే ఒక సంకేతాన్ని కూడా బలంగా పంపుతుంది. అఫ్ కోర్స్ సైనిక పరంగా కంపారిటివ్లీగా మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ కంటే చాలా బలమైనటువంటి శక్తిగా మనం, అంటే వాళ్ళు
ఒక 10 మంది ఉంటే మనం 50 మంది ఉన్నా అంటే ఆల్మోస్ట్ 5-6 రెట్లు ఎక్కువగానే ఏ విషయంలో అయినా సరే, యుద్ధ సామాగ్రి విషయంలో కావచ్చు, సైనిక బలంలో విషయంలో కావచ్చు, టాక్టిక్స్ విషయంలో కావచ్చు, రకరకాల ఎన్ని సెక్టార్స్ ఎన్ని విభాగాలు తీసుకున్నా సరే ఖచ్చితంగా మనం ఇంపాక్ట్ఫుల్ గా ఉన్నాం అనేది మాత్రం చెప్పవచ్చు. పాకిస్తాన్ ఎదుర్కోవటం పెద్ద మ్యాటరే కాదు, బట్ ఆఫ్ కోర్స్ మనకి జనసంఖ్య రైట్. పెద్దది. వెంకట్ మీరు లైన్లోనే ఉండండి. దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ జయరామ్ గారు ఉన్నారు. జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో అయితే పాకిస్తాను యుద్ధానికి ప్రేరేపించింది, పాకిస్తాను సిచ్యువేషన్ని ఎస్కలేట్ చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. ఇక యుద్ధం ప్రారంభమైనట్లే మనం అనుకోవచ్చా? ఎందుకంటే భారత్ ఏదైతే ఆర్మీ స్థావరాల మీద టార్గెట్ చేస్తుంది, జమ్మూ కాశ్మీర్లోని సివిలియన్స్ మీద కూడా పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది డ్రోన్ల ద్వారా. సో పరిస్థితి ఎలా చూడాలి మనం దీన్ని? ఇప్పటి వరకు మనం 3 డ్రోన్లు కూల్చివేశాము. యాక్చువల్గా ఏంటంటే పాకిస్తాన్ అయితే డెఫినెట్ గా ఇది యుద్ధాన్ని డిక్లేర్ చేసినట్టే. దానికి ఇప్పుడు మనకున్న పరిస్థితులు కానీ మనకున్న విషయాలు కానీ ఎక్కడ భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ అనేది వెరీ సింపుల్ అండ్ చీప్ కంట్రీ. అక్కడ ఏం ఉన్నది లేదు, చేసింది లేదు, కానీ ఏమి లేని ఎగిరెగిరి పడుతున్నారు. సో దాని గురించి పెద్ద మనం వరి అవసరం పని లేదు. ఇక్కడ మనం చేయాల్సింది ఒకే ఒకటి, భారత్ మీద పాకిస్తాన్ చేసే విద్రోహ చర్యలు కానీ ఇంకా ఏ విధమైన చర్యలు కానీ మనకి ఇన్సైడ్ కూడా జరగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ప్రతి భారతీయుడు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరిని అనుమానించమని కాదు, కానీ అలాంటి అవసరాలు ఉన్నప్పుడు, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లోపల ఈవెన్ స్లీపర్ సెల్స్ కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ మోర్. ఎక్కువగా గుమ్మికూడి ఉండడము, కాంగ్రిగేట్ ఇష్యూస్ కానీ, లేకపోతే అత్యధికంగా సమావేశాలు కానీ, పెళ్లిళ్ళు ఇట్లాంటివి జరుపుకోకపోతే బాగుంటుంది అనేది ఇట్స్ మై అడ్వైస్. దెన్ ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ విస్తీర్ణం అనేది చాలా చిన్నది. మనము నిన్న మిసైల్స్ పేల్చినప్పుడే ఇక్కడ నుంచి దగ్గరగా 180-190 కిలోమీటర్స్ ప్రయాణం చేసి ఎక్కడైతే టార్గెట్ ఉందో టార్గెట్ ని డ్యామేజ్ చేయగలిగింది. అది మన విక్టరీ. ఇక నెక్స్ట్ మనల్ని ఈ కవ్వింపు చర్యలతోని మనల్ని భయపెట్టించాలి అనుకోవడం కానీ, లేకపోతే అంతర్జాతీయ గొప్ప పని చేస్తున్నాం అనుకోవడం అన్నది కాదు. అంతర్జాతీయంగా పాకుకు ఎలాంటి విలువ లేదు, క్రెడిబిలిటీ జీరో. అంటే మొన్నటికి మొన్న ఈవెన్ గల్ఫ్ దేశాలకు పోయి వాళ్ళు అప్పడిగినా కూడా ఇవ్వని సిచ్యువేషన్. సో ఆ పక్కనే ఉన్న దేశాలతో కూడా విస్తృతమైన పోరాటాలు, లొల్లులు. ఇక పాకిస్తాన్ జయరామ్ గారు నిన్న ఏదైతే మనం ఆపరేషన్ సింధూరు తర్వాత బ్రీఫింగ్ ఇస్తూ కల్నల్ సోఫియా కురేషి గారు, తర్వాత కమాండర్ వ్యోమకా సింగ్ గారు వాళ్ళు బ్రీఫింగ్ ఇస్తూ చెప్పడం జరిగింది, పాకిస్తాన్కి కరెక్ట్ ఏదైతే ఒక మెజర్గా, ఒక క్యాలిక్యులేటెడ్గా మాత్రమే మేము దాడులు చేశాము, సో న్యూట్రలైజ్ చేశామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఏదైనా మిస్అడ్వెంచర్స్ పాకిస్తాన్ కానీ చేస్తే తర్వాత పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాత్రి 15 మిసైళ్లతో వాడు దాడి చేయడము, మన భారత ఆర్మీ S-400తో సమర్థవంతంగా తిప్పి కొట్టడం అయితే చూసాము. సో మళ్ళీ ఒకరోజు అవ్వకముందే మళ్ళీ డ్రోన్లతో దాడి చేస్తూ ఉంది పాకిస్తాన్ ఆర్మీ. సో ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఇంకొంచెం సీరియస్గా తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఈరోజు భారత ఆర్మీ వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని కూడా నాశనం చేసింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం లేకపోలేదా భారత ఆర్మీ దగ్గర నుంచి? అంటే ఈ రోజు మాత్రము డెఫినెట్ గా పాకిస్తాన్కి చీకటి రాదు. ఎందుకు అంటే మనము అవన్నీ బ్లాక్ చేయడంతో పాటు సీరియస్ గా మనము నిన్నటి వరకు మనం ఆలోచించింది ఏంటి అంటే మన టార్గెట్ వచ్చేస్తే భారత టార్గెట్ ఓన్లీ టెర్రరిజం పైన పోరాటం. యుద్ధ విమానాలు కాదు, సైనికులు కాదు, మిలిటరీ దళాలు కాదు, ప్రజలు కాదు, పాకిస్తాన్ అంతకంటే కాదు, పాకిస్తాన్ రాజకీయ అంశాలు కావు. వీటెవ్విటినే మనం పట్టించుకోలేదు, ఓన్లీ టెర్రరిజం మాత్రమే. కానీ టెర్రరిస్టులకు వాళ్ళు నివాళులు అర్పించేసి పాకిస్తాన్ ఆర్మీ వచ్చేసి అక్కడ వాళ్ళు పూర్తి లాంఛనాలతోని వాళ్ళ కర్మకాండాలు చేయడం అనేది మనం రెచ్చగొట్టడం. అంటే ఈరోజు పాకిస్తాన్ ఏం చేస్తుంది, టెర్రరిస్టుల పాకిస్తాన్ ఆర్మీని టెర్రరిస్ట్ ముసుగులో దింపారా, లేకపోతే టెర్రరిస్టులే పాకిస్తాన్ ఆర్మీ ముసుగులో ఉన్నారా అనేది పాకిస్తాన్ తెలుసుకోవాలి. అంతర్జాతీయంగా ఈరోజు మనం దాన్ని
బట్ వాళ్ళు చేయగలిగినాము, ఈరోజు సక్సెస్ అయ్యాము. అందుకోసమే ఈ రోజు వాళ్ళు అనేక దేశాలను వాళ్ళు సంప్రదించినా కూడా ఏ దేశం కూడా వాళ్ళ కోఆపరేట్ చేయలేదు, ఇంక్లూడింగ్ అమెరికా కూడా. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఈవెన్ చైనా లాంటిది ఏమైనా డ్రామాలు చేసినా కూడా ఇప్పుడు చైనా వాళ్ళకి ఏదైతే ప్రొవైడ్ చేసిందో మిషనరీ ఈరోజు కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. సో మనము చేసిన ప్రతి దాడి కూడా న్యాయవంతంగా, అర్థవంతంగా, నీతివంతంగా చేశాం. అంటే ఒకటి వచ్చేస్తాము టెక్నికల్గా, ఇంకొకటి వచ్చేస్తాం మోరల్గా. కానీ ఈరోజు పాకిస్తాన్ చేసే దాడులు, జమ్మూ కాశ్మీర్లో చేస్తున్న దాడులు ఈరోజు అంటే దాన్ని మేము ఏదో గొప్పగా చేస్తున్నాము, మేము సాధిస్తాం అనుకుంటాం. సాధించేది ఏమీ లేదు. ఇప్పటి వరకు 3 డ్రోన్లు సింపుల్గా కూల్చేస్తాం. పాకిస్తాన్లో ఇప్పటి వరకు మోతూనే ఉంది. అంటే ఇంకా పాకిస్తాన్ ఏం కోరుకుంటుంది అంటే రెచ్చగొట్టేది. ఎట్లాగో మనము ముందుకెళ్ళాము, ఈ వెనుక వస్తే బాగుండదు, అంతర్జాతీయంగా మనల్ని చీప్గా చూస్తారు అనేది. సో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా కంటిన్యూషన్ తప్పితే ఈ కంటిన్యూషన్ ప్రోగ్రామ్ లోపల పాక్ తీసుకున్న నిర్ణయాలను బట్టి మనం కంటిన్యూ చేస్తున్నాం తప్ప మనకే మనం కంటిన్యూ చేయడం లేదనే విషయాన్ని అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి, అంతర్జాతీయ దేశాలు గుర్తించాయి, ఈవెన్ ఐక్యరాజ్య సమితి గుర్తించేసింది, వాళ్ళకున్న పక్క దేశాలే గుర్తించాయి. చెప్పండి సార్, ఈరోజు ఇప్పుడు ఈ రాత్రి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ మీద డ్రోన్లతో, రాకెట్లతో విరుచుకుపడతా ఉన్నట్టు కనిపిస్తోంది. భారత సైన్యం దాన్ని అడ్డుకోవడానికైతే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సిచ్యువేషన్ని ఎస్కలేట్ చేసే కొద్దీ భారత ఆర్మీ ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? భారత ఆర్మీ ఒకటే చెప్తుంది, ఇక్కడ మనం చెప్పాల్సిందల్లా ఒకటే, మేము యుద్ధం కోరుకోవటం లేదు, మీరు యుద్ధం కావాలంటే మేము వదిలేయం. సార్, వారు ప్రతి రాత్రి ఇలాగే చేస్తున్నారు కదా. నిన్న రాత్రి 15 మిసైల్తో దాడి చేశారు, మనం అడ్డుకున్నాము. మళ్ళీ ఈ రోజు రాత్రి జమ్మూ కాశ్మీర్ మీద ఇలాగా వాళ్ళు మిసైల్స్ దాడి చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మనం ఇది కవ్వింపు చర్యలంట. మనం సైలెంట్ గా ఉన్నప్పుడు వాడు వచ్చి దాడి చేయటము. సో ఇది యుద్ధ నీతికి ఇది విరుద్ధం. వాడు ఏదైతే చేస్తుందో యుద్ధ నీతికి విరుద్ధం. ఆ విరుద్ధమైన పనులు చేస్తున్నాం కాబట్టి మనం తిప్పి కొడుతున్నాం. ఈ తిప్పి కొట్టే ప్రోగ్రాం లోపల ఒక జమ్మూ కాశ్మీర్ కాదు, సో మన అంతర్గతంగా వచ్చిన వాళ్ళను తిప్పికొట్టాలి, సో ఆ అవతల ఉన్న వాళ్ళను కూడా తిప్పికొట్టాలి. అప్పుడు డెఫినెట్ గా పాక్ సైన్యం కూడా టార్గెట్ అవుతుంది. పాక్ సైన్యం ఇప్పుడు ఏం చెప్తుంది అంటే యుద్ధాన్ని వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. సో ఆ యుద్ధం చేయటం లోపల వాళ్ళు మనల్ని దుస్సుకొలుపుతున్నారు. దాన్ని మనమేమి ఇప్పటి వరకు యుద్ధం చేస్తామని ఇండికేషన్ పంపించలేదు, యుద్ధం చేస్తామనే మాట కూడా ఇద్దరు. ఈవెన్ భారత ప్రధాని కావచ్చు, లేకపోతే మోడీ కావచ్చు, మన రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఎక్కడ ఎలాంటి ప్రకటనలు చేయలేదు, ఎక్కడ ఎలాంటి మాట మాట్లాడలేదు. వీళ్ళు మాత్రమే మాట్లాడి విస్తమైన ప్రచారం చేసుకొని వీళ్ళు మాత్రమే హీరోయిజాన్ని చూపించడం ఒక శాడిజం లా ఫీల్ అవుతున్నారు తప్పితే పాకిస్తాన్కి ఇప్పటికైనా సిగ్గు బుద్ధి ఏదైనా ఉంటే మనుషుల్లాగా వ్యవహరిస్తే అక్కడ సామాన్య ప్రజలకు కొంచెం బాగుంటుందనేది. సార్, ఒకవేళ పాకిస్తాను మితిమీరి సివిలియన్స్ మీద కానీ డ్రోన్లని ప్రయోగిస్తే భారత ఆర్మీ దీనికి ప్రతిస్పందన ఏ రకంగా ఉండొచ్చు? డెఫినెట్ గా ఉంటుంది. సివిలియన్స్ ని కనుక టార్గెట్ చేసి వాళ్ళు ఈ విధంగా చేసిన దానికి మూల్యం కంపల్సరీ చెల్లించక మానదు. పాకిస్తాను అంతకంటే ఎక్కువ దెబ్బతీయక మనం మానం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు.